హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. మొహమ్మద్ గజనీ చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు చదివినా లేకపోతే చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇండియా మీద ఎవరెవరు దండయాత్ర చేశారు, ఎంత సొమ్మును దోచుకుపోయారు అన్న విషయాల గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ మొహమ్మద్ గజనీ గురించి తప్పకుండా వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మహారాజు, చాలా పెద్ద మహారాజు, చాలా క్రూరమైనటువంటి మహారాజు. అటువంటి ఒక మహారాజు మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా హిందూ రాజ్యాలను సర్వనాశనం చేసి, చాలామంది హిందూ రాజులను చంపేసి, చాలా దేవాలయాల్లో ఉన్న నిధిని సంపదను వెళ్ళడం జరిగింది. అతడు దోచుకు వెళ్ళినటువంటి చాలా టెంపుల్స్ లోపల సోమనాథ్ టెంపుల్ అనేది చాలా స్పెషలైజ్డ్, అలాగే చాలా పెద్ద టెంపుల్. సో దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అనేటివి, ఆ ప్రాంతంలో ఆ టైం లోపల జరిగినటువంటి మ్యాక్సిమం సందర్భాలు అనేటివి, అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు, మొహమ్మద్ గజనీ అంత సంపదను దోచుకొని ఎలా తీసుకొని వెళ్ళాడు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేటివి ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ లోపల ఉన్నటువంటి కంటెంట్ని చెక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచి ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ మొహమ్మద్ గజనీ గురించి విందాం. సో ఈ మొహమ్మద్ గజనీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం లోపల ఒక మహారాజు. తన అన్నదమ్ముళ్ళతోటి పోరాడి, అలాగే తన రాజ్యం మీద కన్నేసినటువంటి చాలామంది రాజులను చంపేసి తన రాజ్యాన్ని చేతికి దక్కించుకొని పరిపాలిస్తూ ఏషియా లోపల ఉన్నటువంటి చాలా ప్రాంతాలను తన కంట్రోల్ లోపలికి తెచ్చుకొని తన రాజ్యాన్ని పెంచుకొని వెళ్ళిపోతున్నటువంటి మహారాజు. సింపుల్గా చెప్పాలి అంటే ఆ టైం లోపల అప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వనటువంటి బిరుదు, సుల్తాన్ అని చెప్పేసేటటువంటి బిరుదు ఈ మొహమ్మద్ గజనీకి ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఏ మహారాజుకు కూడా ఈ సుల్తాన్ అని చెప్పేసే బిరుదు ఇవ్వలేదు. అయితే ఇటువంటి మహారాజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ, హిందూ రాజ్యాలను తన ఆధీనంలోకి తీసుకుంటూ, హిందూ రాజుల తలలను నరికేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఎంతో పెద్దగా తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉన్నటువంటి సందర్భం లోపల అతడికి ఈ సోమనాథ్ టెంపుల్ గురించి తెలియడం జరిగింది. ప్రస్తుతం ఈ సోమనాథ్ టెంపుల్ మనకు గుజరాత్ ప్రాంతం లోపల ఉంది జియోగ్రాఫికల్ ప్రకారం. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నటువంటి చాలా రిచెస్ట్ టెంపుల్స్లలో ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర ఉన్నటువంటి టెంపుల్ ఈ సోమనాథ్ టెంపుల్. అంటే భారతదేశంలో చాలా రిచెస్ట్ టెంపుల్స్ అనేటివి ఉన్నాయి. ఆ రిచెస్ట్ టెంపుల్స్లలో సోమనాథ్ టెంపుల్ ఒకటి. అందులో ఇది గుజరాత్లో ఉంది, అది ఆఫ్ఘనిస్తాన్కి చాలా దగ్గర. సో ఈ టెంపుల్ గురించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటివి గజనీ చెవిలో పడ్డాయి. ఈ టెంపుల్ చాలా రిచ్ అని చెప్పేసి. సింపుల్గా ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ టెంపుల్ లోపల చాలా బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలు ఉండేటువంటి, ఈ టెంపుల్ గోపురం మీద ఉన్నటువంటి కలశాలు బంగారంతో చేసేటివి ఉన్నాయంట. ఆ బంగారు కలశాలు చాలా ప్రాంతం నుంచి కూడా మెరుస్తూ కనిపిస్తూ ఉండేటువంటి. చాలా వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ గుడిని సందర్శించుకుంటూ చాలా మటుకు కానుకలు ఈ గుళ్ళో వేస్తూ ఉండేవారంట. ఇంచుమించుగా ఈ గుళ్ళో అప్పట్లోనే 1000 మంది బ్రాహ్మణులు పనిచేస్తూ, గుండ్లు కొట్టడానికి ఒక 300 మంది పనిచేస్తూ ఉండేవారంట. ఇలా ఇంతమందితోటి, ఇంత ఆభరణాలతోటి చాలా రిచెస్ట్ టెంపుల్. ఇప్పుడు ఈ సోమనాథ్ టెంపుల్ లోపల ఉన్నటువంటి శివలింగమే 7 మూరల హైట్ ఉండేదంట. అంత హైట్ ఉన్నటువంటి ఆ శివలింగం చుట్టూ కూడా ఎన్నో రకాల ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ఇలా చాలా ఆర్నమెంట్స్. శివుడే అనే కాకుండా చాలామంది దేవతామూర్తులు కూడా బంగారంతో తయారు చేసినటువంటి చాలామంది కూడా ఈ గుడి లోపల ఉండేవారు అని చెప్పేసి చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాల్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఇంచుమించుగా ఆ కాలంలోనే కొన్ని లక్షల కోట్లు విలువ చేసేటటువంటి నిధి ఈ గుడి లోపల ఉంది అని చెప్పేసి ఒక అంచనా. సో అంత నిధి, అంత బ్రహ్మాండమైనటువంటి గుడిని నాశనం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నిధిని నేను కొల్లగొట్టాలి అని చెప్పేసేటటువంటి ఒక ఆలోచన మొహమ్మద్ గజనీకి వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. తన సైన్యాన్ని మొత్తం సిద్ధం చేసి ఒక పెద్ద భారీ సైన్యంగా మారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చరిత్రలో ఉన్నటువంటి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ సైన్యం లోపల ఒక 60 to 70% మొహమ్మద్ గజనీకి సంబంధించినటువంటి సైన్యం ఉంటే, ఒక 30 to 40% ఎవరు ఉండేవారంటే ఇస్లాం మతాన్ని వ్యాపించాలి, ఇస్లాం మతాన్ని పెంచాలి, ఇస్లాం మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రాచుర్యం చెందే విధంగా చేసి ఈ హిందూ రాజ్యాలను కూడా ఒక ఇస్లాం మతం రాజ్యాలుగా మారవాలి అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇటువంటి గ్రూప్స్ కూడా ఈ మొహమ్మద్ గజనీ సైన్యంతో కలవడం జరిగింది. ఇప్పుడు మొహమ్మద్ గజనీ మన సోమనాథ్ టెంపుల్ని నాశనం చేయడానికి, అంటే సోమనాథ్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా హిందూ సంపదను దోచుకోవాలి, అలాగే ఆ ఆలయాన్ని
నాశనం చేయాలి, ఆ తర్వాత ఇస్లాం మతాన్ని బాగా విస్తరింప చేయాలి. సో ఇవి మెయిన్ రీజన్స్ అని చెప్పేసి మనకు చరిత్రకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలలో దొరుకుతూ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. అంతెందుకు గూగుల్లో కూడా మనకు మ్యాక్సిమం ఇవే రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా తన జర్నీని మొదలుపెట్టిన తర్వాత ఈ 1500 కిలోమీటర్లు కూడా చాలా సింపుల్గా సాగిపోయింది ఆయన జర్నీ. పెద్దగా ఆటుపోట్లు అనేటివి ఏమీ లేవు, వచ్చినా కానీ చాలా చిన్న చితకు కొన్నిగా వచ్చాయి. వాటన్నిటిని దాటుకొని చాలా సింపుల్గా వచ్చేసాడు ఎక్కడికి, సోమనాథ్ టెంపుల్ వరకు. ఇక్కడ ఒక పెద్ద భారీ కోట అనేది ఉంది. కొంతమంది రాజులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు మొహమ్మద్ గజనీ ఇలా సోమనాథ్ కోటను ధ్వంసం చేయడానికి వస్తున్నాడు, సోమనాథ్ ఆలయంలో ఉన్న నిధిని దోచుకోవడానికి వస్తున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత కొంతమంది మొహమ్మద్ గజనీ మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి ఓడిపోయారు, చనిపోయారు. కొంతమంది రాజులు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరే రాజుల హెల్ప్ని అడగడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా సోమనాథుడు అంటే ఆ శివుడు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతాడు, మేము ధర్మం వైపు నిలబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా మొహమ్మద్ గజనీ మీదికి వెళ్ళడం జరిగింది. చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాల్లో వేసినటువంటి అంచనా ప్రకారం ఇంచుమించుగా అప్పుడు జరిగినటువంటి ఆ యుద్ధంలో ఒక 50,000 మంది భక్తులు, శివభక్తులు కూడా, అలాగే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు కూడా చనిపోయి ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. తర్వాత కొంతమంది రాజులు వేరే రాజ్యాలకు వెళ్ళి హెల్ప్ అడిగారు కదా, వాళ్ళు కూడా వచ్చి మొహమ్మద్ గజనీ మీద అటాక్ చేశారు. బట్ ఎక్కడా కూడా మొహమ్మద్ గజనీని ఓడించలేకపోయారు. బట్ చాలా మటుకు మొహమ్మద్ గజనీకి సంబంధించిన సైన్యం అనేది దెబ్బతింది. ఆ తర్వాత ఆ పర్టికులర్ సోమనాథునికి సంబంధించిన టెంపుల్ని పూర్తిగా మొహమ్మద్ గజనీ ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో ఉన్న నిధిని దోచుకొని అక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతడి ఆలోచన ఏంటంటే వెంటనే తిరిగి నేను నా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి, ఇక్కడే ఎక్కువసేపు ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అతడికి, అంటే కొంతమంది గూఢచారులు ఉంటారో వాళ్ళ ద్వారా అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతడు ఏ దారి గుండా అయితే వచ్చాడో ఆ ప్రాంతం మొత్తం కూడా హిందూ రాజులు అతన్ని చంపి మళ్ళీ ఆ సోమనాథుని సంపదను తీసుకువెళ్ళి సోమనాథుడి గుళ్ళో పెట్టడానికి ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. ఆ ప్రాంతమనే కాకుండా సోమనాథుడి గుడి నుంచి ఇంచుమించుగా 3 మార్గాలు ఉన్నాయి తన ప్రాంతానికి, ఆఫ్ఘనిస్తాన్కి చేరుకోవడానికి. ఆ 3 మార్గాల్లో కూడా చాలా సైన్యం అతని కోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి తెలిసింది. దీంతో అతను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళటానికి వేరే దారిని ఏదైనా వెతకాలి అని చెప్పేసి ఎవ్వరూ ఊహించని విధంగా ఎడారి ప్రాంతం గుండా తన ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా ప్రయాణిస్తున్న సందర్భంలో కొంతమంది రాజులు, చిన్న రాజులు ఇతని మీద అటాక్ చేశారు, వాళ్ళందరినీ చంపుకుంటూ ముందుకు వెళ్ళాడు. కొంతమంది రాజులు ఇతనికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఆ ఎడారి లోపల దారి చూపిస్తామని తప్పుడు దారి చూపించడం జరిగింది. అలా చాలా రోజుల పాటు ఆ ఎడారిలోనే తిరుగుతూ కరెక్ట్ దారి తెలియక ఇబ్బందులు పడి ఆ తర్వాత మెల్లగా ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారు. అలా వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తున్న టైం లోపల చాలామంది రాజులు ఇతని మీద అటాక్ చేసి అలాగే ఇతడి దగ్గర ఉన్న సంపదను మళ్ళీ తిరిగి అక్కడే ప్రతిష్ఠింపజేయాలి అన్న ఆలోచనతో అటాక్ చేయడం వల్ల కొంచెం సంపద అనేది విడిపోవడం జరిగింది. కొంచెం సంపద అనేది కొంతమంది కొల్లగొట్టి తీసుకువెళ్ళారు అని చెప్పేసి కొన్ని ఆధారాలు, చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాల్లో కొన్ని రైటింగ్స్ అనేటివి మనం చూడొచ్చు. బట్ ఆ తర్వాత అతడు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్నటువంటి తన ప్రాంతానికి చేరుకునేసరికి అతడి దగ్గర సంపద, అంటే సోమనాథుని దగ్గర కొల్లగొట్టిన సంపద అనేది చాలా మటుకు ఉండేది అని చెప్పేసి ఒక అంచనా. చాలా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి చాలామంది సైంటిస్టులు కానీ, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్కియాలజిస్టులు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం లోపల రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఇండియాకు సంబంధించినటువంటి నాణ్యాలు, ఇండియాకు సంబంధించినటువంటి ఆభరణాలు, ముత్యాలు, బంగారం, వెండి ఇటువంటి ఆర్నమెంట్స్ అనేటివి చాలా మటుకు బయటపడుతూ ఉండేటివి. వీటన్నిటినీ చూసి మొహమ్మద్ గజనీ ఇండియా నుంచి దోచుకు వెళ్ళినటువంటి సంపదే ఇది, అతడు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో అక్కడిక్కడ పడి ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేశారు. ఇప్పటికీ ఉన్నటువంటి ఒక ఏమంటారు, ఒక రూమర్ ఏమిటి అంటే పూర్తిగా మొహమ్మద్ గజనీ ఏదైతే సంపదను భారతదేశం నుంచి దోచుకొని వెళ్ళాడో ఆ సంపదను మొత్తం కూడా ఇప్పటికీ ఎవరికీ దొరకలేదు. ఎక్కడో చాలా సీక్రెట్గా మొహమ్మద్ గజనీ దాన్ని చాలా సురక్షితంగా దాచిపెట్టాడు. ఆ సంపద మొత్తం గనుక బయటపడితే అది కొన్ని లక్షల కోట్లై ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంచనా. బట్ ఏదేమైనా కానీ భారతదేశానికి సంబంధించినటువంటి చాలా సంపదను దోచుకువెళ్ళి ఎన్నో దేవాలయాలను అయితే మొహమ్మద్ గజనీ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.